హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్రాస్ బెల్ట్స్ ఎదురెదురుగా ఎలా ఎలా ఎదురెదురుగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎదురెదురుగా రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో. ఫస్ట్ వచ్చేసి మనం లోపలికి పెట్టుకునే క్లాత్ తీసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. తర్వాత బ్యాక్కి వెళ్ళే అదే లైనింగ్లో మనం కట్ చేసుకుంటాం చూసారా, క్రాస్ పట్టి అయితే తీసుకుని ఈ విధంగా 3 పెట్టుకుని కుట్టు వేసేసుకోవాలి. స్ట్రైట్గా ఒక పావించు ఖర్చుతో కుట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా టాప్ స్టిచ్ వేసుకుంటే వెనక్కి తిప్పినప్పుడు మంచిగా ఫోల్డ్ అవుతుంది, అందుకనేసి. తర్వాత బ్యాక్ ఫోల్డ్ చేసేసి పైన ఒక పాదం ఖర్చుతో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒక పాదం ఖర్చుతో వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే బ్యాక్ తిప్పేసుకుని నీట్గా ఆ షేప్ పట్టి ఎలా ఉందో అలానే కట్ చేసేసుకుంటే ఒక సైడ్ షేప్ పట్టి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చూసారా, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే అర్థమవుతుంది. చూస్తారు, ఈ సైడ్ ఒక సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు దీని ఎదురుకుండా ఇంకొక క్రాస్ బెల్ట్ని కూడా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ క్రాస్ బెల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సైడ్ది ఈ విధంగా మళ్ళీ వేస్ట్ లోపలికి పెట్టే క్లాత్ని అయితే పెట్టుకుని తర్వాత మెయిన్ క్లాత్ని పెట్టుకుని తర్వాత మనం లైనింగ్లో తీసుకొని క్రాస్ పెట్టిని ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని కూడా ఎదురుగా పెట్టుకుని చూసుకుని బిగినర్స్ అయితే మెయిన్ ఇదైతే ఈ సైడ్ నుంచి అలా అతుక్కోవాలండి. ఈ విధంగా అతికేసుకున్న తర్వాత సేమ్ దానిలాగే దీన్ని కూడా వెనక్కి తిప్పుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక పావించు ఖర్చుతో మనం కుట్టు అయితే వేసుకుంటే 2 క్రాస్ బెల్ట్స్ ఎదురుగా మనకి రెడీ అయిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీ. మనసు పెట్టి ఒక్కసారి మీరు కుట్టగలనని అనుకుని కుడితే వెంటనే వచ్చేస్తుంది. బిగినర్స్, ఎస్పెషల్గా బిగినర్స్ కోసం అయితే నేను చెప్తున్నానండి. ఫస్టే క్రాస్ బెల్ట్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలా అంటే ఎదురుగా ఎలా వస్తాయి, ఎలా కుట్టాలి అని చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది. మన కటింగ్ వీడియోస్ కూడా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది ఈ విధంగా చూసారా, క్రాస్ బెల్ట్లు ఎదురుగా వచ్చేసినాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. చిన్న వీడియోస్ చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి వాళ్ళ గ్రోత్ కోసం కూడా మీరు ఆలోచించి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ఎదురుగా క్రాస్ బెల్ట్స్ అనేవి మనకు వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్.